ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం ముగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం 6వ రోజు ప్రవచనం ప్రారంభం. న రాజ్యం న చ రాజాసీత్ న దండ్యో న చ దాండికః ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్మ పరస్పరం రాజ్యమేల రాజేల నేరం అజేల తీర్పరెందుకు ధర్మము తిరము నిలువ దానిని ప్రజలు కొలువంగ దాని చలువ జనము ఒకరినొకరును కాచుకొనుతునుండ. ధర్మం స్థిరంగా నెలకొని ప్రజలు దానిని ఆచరిస్తూ ఒకరికొకరు అండగా నిలబడుతుంటే ఇక రాజ్యాలతోనూ రాజులతోనూ పనే ఉంది. నేరగాళ్లే లేకపోతే న్యాయాధికారుల అవసరమే ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏ సద్ధర్మ సనాతనః. పలుకదగు ప్రియమగు సత్య భాషణము హితమునర్పని సత్యము ఇంపుగాదు. ఇంపగునని అబద్ధము నింపరాదు. ఇది ఒక ఇది ఎకడు సనాతన ధర్మమీ ధరిత్రి. మనసుకు నచ్చే సత్యాన్ని చెప్పవలసిందే, మేలు చేయని సత్యాన్ని మాత్రం చెప్పనేకూడదు. అట్లాగని మనసుకు నచ్చుతుంది కదా అని అబద్ధం చెప్పకూడదు. అనాది కాలంగా ఈ భూమి మీద అనుసరింపబడుతున్న ధర్మం ఇదే. మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథా తవ. వైరములు మరణముతో వదలిపోవు, మా ప్రయోజనమెల్ల సమాప్తమయ్యే. దహన సంస్కారమితనికి తగను నర్పు, ఈతడెంతయు నీ కందయేను నాకు. మరణంతో పగల సెగలు చల్లారిపోవాలి, నా ప్రయోజనం కూడా సిద్ధించింది. ఇతనికి తగినట్లుగా దహన సంస్కారం చెయ్యి, ఇతడు మీకెంతో నాకు అంతే. మనిషే లేనప్పుడు పగ ఉండి ప్రయోజనం లేదు కదా. ఇది సంస్కారవంతుల లక్షణం. రాముడు విభీషణుడితో రావణ వధానంతరం చెప్పినటువంటి మాట. తైలారక్షే జలాద్రక్షే రక్షే శిథిల బంధనా మూర్ఖహస్తేన దాతవ్యం ఏవం వదతి పుస్తకం. నూనె నుండి నీటి నుండి కాపాడుము, గ్రంథి సడలకుండ కట్టుగనుము.
మొరకు చేతినెప్పుడు ముట్టంగ నీకు ముగ్ధవోలె పలుకు పొత్తమిట్లో. నూనె మరకలు పడకుండా, నీటిలో తడవకుండా, కుట్లు ఊడిపోకుండా, మూర్ఖుడి చెయ్యి తాగకుండా తనను ఒక ముగ్ధలాగా కాపాడుకోమని పుస్తకం కోరుతున్నది. శ్రోత్రం శృతేనైవ నతు కుండలేన దానేన పానిర్నతు కంకణేన విభాతి కాయ కరుణాపరాణాం పరోపకారేణ జ్ఞేన చందనేన. అలరు చెవి శృతి వల్ల కుండలముగాదు, కరముదానము వలన కంకణముగాదు, దయను గలవారి మేను గంధమునగాదు, పరులకు పకారమునరించు పట్ల వెలుగు. మంచి మాట వినడం వల్ల చెవికి అందం వస్తుంది. కుండలాల వల్ల కాదు, చేతికి అందాన్ని ఇచ్చేది దానమే గాని కంకణం కాదు. దయ వల్లనే దేహం అందంగా ఉంటుంది. గంధపు పూత వల్ల కాదు, పరోపకారం వల్లనే వారి శరీరం కాంతివంతంగా ఉంటుంది. భాషాసు ముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి తస్యాం హి కావ్యం మధురం తస్యాదపి సుభాషితం. సకల భాషల ప్రముఖంబు, సకల భాషల ప్రముఖంబు సంస్కృతంబు. మధురమైనది దివ్యమై మసలునదియు, అందు కావ్యంబు మధురంబు అందులోను. సూక్తి నిచయం మధుర సంయుక్తమగును. భాషలన్నిటిలోనూ సంస్కృతం ఎంతో గొప్ప భాష. అది దేవతల భాష. ఆ భాషలో ఉన్న కావ్యాలన్నీ వినసొంపుగా ఉంటాయి. ఆ కావ్యంలోని పద్యాల కన్నా సుభాషితం ఇంకెంతో ఇంపుగా ఉంటుంది. మనిషిని మేల్కొల్పేది సుభాషితమేనని తాత్పర్యం. ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగత్. కలిమి సర్వం ముదాతకు గడ్డిపోత సూరవరుణకు మరణము శుష్క తృణము. కనవిరాగికి అర్ధాంగి గడ్డి పరక ఆశలేని వానికి లోకమనిన తృణము. తనకున్నదంతా దాతకు గడ్డిపోతుతో సమానం. వీరునికి మరణమంటే లెక్కలేదు. బంధాలు లేని వాడికి సంసారంతో పని లేదు. కోరికలే లేని వాడికి లోకంతో పని లేదు. దుర్జనేన సమం సఖ్యం వైరం చాపి నకారయేత్. ఉష్ణో దహతి చాంగారః శీతః కృష్ణాయతే కరం. కూడజటు మైత్రి వైరమ్ము కూడవలదు. దుర్జనులతోడ ఎందున దూరజనదు. కాలుచుండడి నిప్పుతా కాల్చివేయు. చల్లబడినను చేతుల నల్లజేయు. ముట్టుకుంటే నిప్పు కాలుతుంది. చల్లారింది కదా అని తాగితే మసి అంటుకుంటుంది. అలాగే దుర్జనుడితో సంబంధం పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇబ్బంది పెట్టే విషయమే. బ్రతుకునే దుర్భరం చేస్తుంది. ద్రాక్షామ్లాన ముఖీ జాత
శర్కరాజాస్మతాం గతా సుభాషితరసస్యాగ్రే సుధాభీతా దివంగతా ద్రాక్ష సిగ్గువడెను రాయయ్య చక్కెరా స్వర్గమేగ సుధయు భయము వలన వర సుభాషిత రస సారస్యమునుగాంచి చాటుమాటుకేగే సర్వరుచులు. సుభాషిత రసం ఎంత తీయగా ఉంటుందంటే దాని ముందు ద్రాక్షారసం సిగ్గుపడుతుంది, చెరకు రసం రాయి అయిపోతుంది, అమృతం కూడా తలదాచుకొని వెళ్ళిపోతుంది, రుచులన్నీ మోహం కూడా చూపించకుండా పోయాయి. చింతనీయా హి విపదాం ఆదావేవ ప్రతిక్రియా నకూపఖననం యుక్తం ప్రదీప్తే వహ్నినా గృహే. కీడుమూడనేని పోడిమి మునుముందే దాని నడపగలుగు దారి వలయు కొంపగాలు తుల్డ కూపమ్ము నీటికై త్రవ్వుటన్న మొరకు తనమె కారే. జీవితంలో కష్టాలు రాక తప్ప వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ముందే ఆలోచించి పెట్టుకోవాలి. ఇంటికి నిప్పంటుకున్న తర్వాత నీటి కోసం బావిని రువ్వుతూ కూర్చోవడం తగిన పని కాదు. అలా చేయడం మూర్ఖత్వమే కదా. ఏకం విషరసం హంతి శస్త్రేణైకశ్చ వధ్యతే సరాశ్రం సప్రజం హంతి రాజానం మంత్ర విప్లవః. విషము సంకునొకని విచ్చు కత్తియునంతే నిలుపులే నిరాశ నిర్ణయములు. దేశమును ప్రజలను దేవరవారినందరిని గూడ శమను పురికి చేర్చు. విషపు చుక్క వల్ల ఒకరి ప్రాణానికే ముప్పు, కత్తి కూడా ఒకరి ప్రాణాన్ని తీయగలదు. కానీ విరక్తులు లేని రాజ నిర్ణయాల వల్ల దేశం, ప్రజలు, రాజుతో సహా అందరూ బలైపోతారు. అంటే విషం, కత్తి ఒక్కరినే చంపగలవు. అప్పుడు నిర్ణయం వల్ల ఒక్కసారి అందరి ప్రాణాలు పోతాయి. జ్యేష్ఠత్వం జన్మనానైవ గుణైర్జ్యేష్ఠత్వముచ్యతే గుణాత్ గురుత్వమాయాతి దుగ్ధం దధిఘృతం క్రమాత్. గొప్పదనము వరలు గుణముల మూలాన ఘనతరాదు జన్మ కారణాన పాలు పెరుగు వెన్న మేలగు నేయు గురుతు వడును వరుస గుణము మారి. గుణాల వల్లనే గొప్పదనం వస్తుంది, పుట్టుక వల్లగా. పాలు పెరుగై పెరుగులు వెన్నబడి వెన్న నేయిగా మారి ఒక్కొక్క ప్రయోజనానికి మానవాడికి ఉపయోగపడుతున్నది. అందులోనూ దైవ కార్యాలలో నేతికి ఎలాంటి స్థానం ఉన్నదో అందరికీ తెలిసిందే కదా. ఆదిత్యాయ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. దినదినమ్మును సరణికి దీక్షతోడ వందనమ్ముల నత్యంచు వానికిలను పుష్టి తుష్టుల కొదవయే పుట్టదెప్పుడు 1000 జన్మల వరకును వెరపు లేదు. ప్రతిదినం విడవకుండా
సూర్య నమస్కారాలు చేసే వారికి ఆరోగ్య భాగ్యాలకు లోటు రాదని అనాదిగా వినవస్తున్న మాట. వేయి జన్మల వరకు కూడా సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సాధన వలన పనులన్నీ సానుకూల పడును, తలచినంత పనులు పట్టువడునే. నిదురవోవు సింహము నోటికెదురు వచ్చి నిలచునా ఇర్రి వెర్రిగా నిముసమేని. తలుచుకున్నంత మాత్రాన పనులైపోతాయా? ఎలాంటి ప్రయత్నం లేకుండా ఏ పని నెరవేరదు కదా. తెలివి మాలి నిదురపోయే సింహం నోటి ముందరికి వచ్చి లేడి నిలబడుతుందా ఎప్పుడైనా? స్థానభ్రష్టాన శోభంతే దంతాకేశానఖానరాః ఇతి విజ్ఞాయ మతిమాం స్వస్థానం న పరిత్యజేత్. తమ నెలవులను వీడిన దంతములకు, నఖములకు, శిరోజములకు నరులకైనా తొలగు శోభ. కావున మతి గలుగు జనులు తమ నిజస్థానముల వీడదలపరాదు. తమ స్థానాలను విడిచిపెట్టినప్పుడు దంతాలకు, గోళ్లకు, వెంట్రుకలకు, చివరకు మనుషులకైనా శోభ ఉండదు. కనుక బుద్ధిమంతులైన వారు తమ తమ స్థానాలను విడిచి వెళ్ళాలనుకోకూడదు. ఉదయే సవితారక్తో రక్తశ్చాస్తమయే తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేకరూపతా. ప్రొద్దు పొడుపు వేళ ప్రొద్దు గృంకిన వేళ అరుణవర్ణ బల్దె అలరుతరణి. సిరులు నిండు వేళ సిరులు కూలెడి వేళ మహితులొక్క ప్రకృతి మసలియుంద్రు. ఉదయించినప్పుడు అస్తమించిన వచ్చేటప్పుడు కూడా ఒకే అరుణవర్ణంలో వెలుగుతాడు సూర్యుడు. అట్లాగే గొప్ప బుద్ధి గలవారు సంపద ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు. శాంతి తుల్యం తపో నాస్తి న సంతోషాత్పరం సుఖం న తృష్ణాయా పరో వ్యాధి న చ ధర్మోదయా సమః. శాంతి సదృశమైన సత్తపం మికలేదు. తృప్తి కన్న సుఖము తెలియలేదు. ఆశ వంటి వ్యాధి అవనిలో లేదిందు. దయను మించి లేదు ధర్మమేది. శాంతితో సమానమైన గొప్ప తపస్సు ఏదీ లేదు. తృప్తిని మించిన సుఖం లేదు. ఆశ లాంటి వ్యాధి లోకంలో కానరాదు. ధర్మాలన్నింటిలోనూ దయను మించినది ఏదీ లేదు. సర్వోపనిషదో గావః దోగ్ధాద్ గోపాలనందనః పార్థోవత సుధీ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులే గోవులు ఉల్లసమున పాలు పితుకు నందసుతుడు పార్థుడగును. దూడ పండితులింక త్రాగుదురట పాలు అమృత గీతార్ధసార మహత్తమములు. ఉపనిషత్తులే గోవులు ఉల్లసమున పాలు పితుకు నందసుతుడు పార్థుడగును. దూడ పండితులిక త్రాగుదురట పాలు అమృత గీతార్ధసార మహత్తమములు. ఉపనిషత్తులు ఆవులైతే సంతోషంగా పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఆవు దూడ. ఆ పాలు త్రాగేవారేమో పండితులు. అవి అమృతంతో సమానమైనవి. శ్రేష్టమైన గీతార్థసారమే ఆ అమృతం. శుభం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సూక్ష్మసుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం ఆరవ రోజు ప్రవచనం సంపూర్ణమైనది. స్వస్తి.